2024 సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఇక్కడికి భక్తులతో పాటు విఐపీలు పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా అక్కడికి హాజరవుతారు కాబట్టి వారికి ఎక్కువ భద్రత అనేది అవసరం. సో దీనికోసం ఇప్పటికే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ని దింపారు. అంతేకాకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు దింపారు. దీనికన్నా మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా నిఘా పెట్టడం కోసం ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు పూర్తి వివరాలని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మొదటిగా వీళ్ళు ఉపయోగిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే డ్రోన్లు. ఏఐ టెక్నాలజీతో ఉపయోగించే డ్రోన్లను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, ఎక్కడైనా భూ ప్రదేశంలో ఏమైనా ల్యాండ్ మైన్స్ లాంటివి పెట్టినా, ఏమైనా తెలియకుండా లోపల ఏమైనా బాంబులు లాంటివి పెట్టినా వాటిని డిటెక్ట్ చేయడానికి పైనుంచి స్కాన్ చేయడం కోసం డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లో కూడా ఏఐ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. అంటే కంప్యూటర్ విజన్ టెక్నాలజీ రెండు కలగలిపి ఆటోమేటిక్గా అక్కడ డ్రోన్ ట్రావెల్ చేస్తూ ఇక్కడ ఉన్న కింద ఉన్న డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే, ఏఐ టెక్నాలజీతో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. దీనికోసం స్టాక్యూ టెక్నాలజీస్ గుర్గావ్కి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఈ ఏఐ కెమెరాలని సప్లై చేస్తున్నారు. వీళ్ళు జార్విస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఈ జార్విస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సాఫ్ట్వేర్ అండి. ఇప్పుడు ఈ కెమెరాలు మానిటర్ చేసి ఏం చెప్తుందంటే, ఇన్ కేస్ ఏదైనా ఒక సమస్య వచ్చే అవకాశం ఉందా, లోపలికి వెళ్ళే వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా అని చెప్పి ఫేస్ డిటెక్ట్ చేసి పదే ఒక వ్యక్తి గుడి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నారు, వాళ్ళు అనుమానించడం కానీ గుంపుల్లో ఉండి వాళ్ళు కాస్త దొంగ చూపులు చూస్తున్నా, వీటిని అన్నింటినీ కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసి ఈ సాఫ్ట్వేర్ ద్వారా అనలైజ్ చేసి ఏమైనా పొటెన్షియల్ థ్రెట్ ఉందా, ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా, ఆ అలర్ట్ని ఉత్తరప్రదేశ్ సంబంధించిన పోలీసులకు కానీ అక్కడ ఉన్న రెస్పెక్టివ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేరవేస్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే, రివర్స్ ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్కి రివర్స్ ఫేషియల్ రికగ్నిషన్కి తేడా ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా సీసీటీవీ కెమెరాలలో ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తారనుకోండి, ఎవరైతే మనుషులు వస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళ ఫేసెస్ని డిటెక్ట్ చేస్తుంది. వచ్చింది పురుషుడా స్త్రీ ఎలా కనిపెట్టడం, వాళ్ళు ముఖాలు ఆనందంగా ఉన్నాయా లేకపోతే కోపంగా ఉన్నాయా, అనుమానాస్పదంగా ఉన్నాయా, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని డిటెక్ట్ చేయడం ఇదంతా కూడా ఫేషియల్ రికగ్నిషన్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ రివర్స్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, పోలీసుల దగ్గర కొంతమంది లిస్టెడ్ దొంగలు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైనా టెర్రరిస్టులకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళ ద్వారా ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది, గోండాలు, వీళ్ళందరూ ఫోటోలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇది ముందుగానే ఆ సిస్టమ్కి ఇచ్చేస్తారు, ఏఐ సిస్టమ్కి. ఇప్పుడు లైవ్లో మళ్ళీ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా లైవ్ ఫుటేజ్ అంతా జరుగుతుంది. ఇప్పుడు లైవ్లో వీడియో తీసుకుంటున్నప్పుడు ఆల్రెడీ ముందుగానే ఇదిగో పలానా వ్యక్తి ఒక గోండా ఉన్నాడు, లేకపోతే పలానా వ్యక్తి ఇతని వల్ల ఏమైనా సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు లైవ్ ఫుటేజ్లో ఉన్న వీడియోతో మ్యాచ్ అవుతుందా వాళ్ళ ఫేస్ అని చెప్పి చెక్ చేసుకోమంటుంది ఆ సాఫ్ట్వేర్. అప్పుడు ఇన్ కేస్ ఎవరైనా ముందుగానే ఇచ్చిన ఫుటేజ్ వ్యక్తి లైవ్ ఫుటేజ్లో వస్తే కనుక ఆ అలర్ట్ అనేది రెస్పెక్టివ్ పోలీసులకు అనేది అందజేస్తారు. ఇదే మనకి రివర్స్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. దీన్ని కూడా అయోధ్యలోని రామ మందిరం దగ్గర పరిసర ప్రాంతాల్లో కెమెరాల వద్ద అయితే ఉపయోగిస్తున్నారు. ఇక నాలుగవది ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్. ఈ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి అయోధ్య రామ మందిర్ పరిసర ప్రాంతాల్లోకి భక్తులతో పాటు విఐపీలు వచ్చే టైంలో వాళ్ళ కార్లకు సంబంధించిన నెంబర్ ప్లేట్ని స్కాన్ చేసి ఇది వ్యాలిడ్ నెంబర్ ప్లేట్ అయినా కాదా డిటెక్ట్ చేయడానికి, ఇన్ కేస్ ఏమైనా పొటెన్షియల్ థ్రెట్స్ ఉన్న ఏదైనా అనుమానాస్పద నెంబర్ ప్లేట్స్ని స్కాన్ చేయడానికి కూడా ఈ పర్టికులర్ ఏఐ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇవి ప్రధానంగా నిఘా పెట్టడానికి కెమెరాల ద్వారా కానీ, డ్రోన్ టెక్నాలజీ వల్ల కానీ, లేకపోతే ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్ని స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తున్న ఏఐ టెక్నాలజీస్. మరొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి లైవ్లో కెమెరా ఫీడ్ ఏదైతే జరుగుతుందో, లైవ్లో జరుగుతున్న ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించిన డేటాని కంట్రోల్ సెంటర్కి పంపించే టైంలో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన లైవ్ ఫీడ్ పంపించడానికి ఒక పర్టికులర్ బ్యాండ్ విత్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ బ్యాండ్ విత్లో హై స్పీడ్లో ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ఫాస్ట్గా డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి వీలవుతుంది.
ఒక పర్టికులర్గా ఏదైనా ఒక వీడియోని తీసి ట్రాన్స్మిట్ చేయాలనుకోండి, ఈ పర్టికులర్ బ్యాండ్ విడ్త్లో సాధ్యమవుతుంది. కొంతమంది లిమిటెడ్ పర్సన్కి యాక్సెస్ ఉంటుంది, అలాగే వాళ్ళకి ఆ బ్యాండ్ విడ్త్ ద్వారా డేటాని ట్రాన్స్మిట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్యాండ్ విడ్త్లో ఎవరో సైబర్ సెక్యూరిటీ దారులు జరగకుండా దానికోసం కూడా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అయోధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారని పూర్తి వివరాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.